ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపటి రోజున మనకు ఏప్రిల్ 4 అంటే 4వ నెల 4వ తేదీ మనకు ఈ 444 మ్యాజిక్ డే అనేది మనకు ఈ 4వ తేదీ వచ్చిందండి. మనకు ప్రతి నెల కూడా ఏదో ఒక ఏంజల్ డే మూలంగా మనం ఆ రోజుకి తగ్గ పరిహారాలు ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మనకు 444 ఏంజల్ డే అనేది వచ్చింది. ఇలాంటి ఏంజల్ నంబర్స్ గల రోజులు అనేవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఆ రోజు మనకు ప్రపంచ శక్తి అనేది విపరీతంగా ఉంటుంది. అలాంటి రోజుల్లో మనం ఏదైతే కోరుకుంటామో మనకు అది జరిగి తీరుతుందన్నమాట. అది డబ్బైనా నగలైనా లేదు, మన కోరికలు ఏదైనా సరే జరిగే తీరుతుంది. మనం చేసే పరిహారాలను బట్టి, ఆ విధానాన్ని బట్టి. అందులో భాగంగా ఈరోజు మనకు ఈ 444 మ్యాజిక్ డే రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది 4 సార్లు చెప్పుకుంటే చాలండి. మీరు ఏదైతే అనుకుని చెప్పుకుంటారో అది తప్పకుండా జరిగే తీరుతుంది. అందులో డబ్బు పరంగా అయితే విపరీతమైన ఫలితం అనేది ఉంటుందన్నమాట. దీనికి ముందు ఒక మంచి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఈ 444 ఏంజల్ డే సందర్భంగా. అది కూడా చూడండి. అది కూడా చాలా మంచి ప్రయోజనం ఇచ్చే ఒక వీడియో అన్నమాట. తప్పకుండా చేసి మీకు ఏది సులభంగా ఉంటుందో అది చేసుకోండి. లేదు మేము రెండు కూడా చేసుకోగలమంటే రెండు కూడా చేసుకోవచ్చు. అది ఒకసారి వెనకాల వీడియోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ 444 ఏంజల్ డే రోజున మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాటని 4 సార్లు, ఓన్లీ 4 సార్లు అనేది మీరు చెప్పుకోండి. 4 రూపాయలు మీకు 4 లక్షలు 4 కోట్లుగా కూడా మారే ఒక అద్భుతమైన ప్రయోజనం, అద్భుతమైన మార్పు అనేది మీ జీవితంలో కలుగుతుందండి. ఇక ఆ సమయం అంటూ ఏమన్నా ఉంటుందంటే అందరికీ తెలిసిందే. 444 అనగానే మనకు 4 గంటలు అనేది గుర్తొచ్చేస్తుంది. అందులో 4 గంటల 44 నిమిషాలు అనేది చాలా పవర్ఫుల్. రేపటి రోజున మనకు 2 సమయాలు ఉన్నాయండి. ఉదయం 4 గంటల నుంచి 4 గంటల 59 నిమిషాల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 59 నిమిషాల వరకు. ఈ 2 సమయాల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 5 పెట్టేసిందంటే మాత్రం మీరు చెప్పుకున్న ప్రయోజనం ఉండదు. కాబట్టి 4 గంటల నుంచి 4 గంటల 59 నిమిషాల వరకు, ఈ 59 నిమిషాలు అనేది చాలా పవర్ఫుల్ సమయం. కాబట్టి ఈ సమయంలో మీరు అద్భుతంగా ఈ యొక్క మాట అనేది చెప్పుకోండి. 4 సార్లు చెప్పుకుంటే చాలండి. మీకు 4 రూపాయలు చేతిలో ఉన్నా కూడా 4 లక్షలుగా మీకు అంత ప్రయోజనం కలిగించే ఒక మాట అన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఇక ఆ మాట ఏంటి అని చూడబోయే ముందు, ఆ సమయం అనేది ఉంది కదండి, ఆ సమయం అనేది 4 గంటలు, ఉదయం ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 4 గంటల 59 నిమిషాల లోపల మీరు చేసుకోవాలి. ఆ సమయం అనేది బ్రహ్మముహూర్త సమయం కాబట్టి అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి రూల్స్ కట్టుబాట్లు ఏమీ లేదు. ఆ 4 గంటల నుంచి 4 గంటల 59 నిమిషాల లోపల ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మాట అనేది మీరు చెప్పుకున్నప్పుడు అద్భుతంగా మీరు ఏదైనా కోరుకుంటారు కదా డబ్బు పరంగా, అది విపరీతంగా పలు విధాలుగా మీకు వచ్చి చేరుతుందన్నమాట. అది ఎలాగంటే, మీరు అసలు ఇంకా రావు అనుకున్న డబ్బులు రావటం, అదేవిధంగా మీకు ఎవరైనా సరే ఇచ్చిపెట్టేసి మర్చిపోయి ఉంటారు, ఆ డబ్బులు వచ్చి ఇవ్వటం, ఇలాగా మీకు అనుకోని విధంగా ఫలితం అనేది డబ్బు పరంగా కలుగుతుంది. అలాగే మీరు చేసే పనిని బట్టి మీకు ఆదాయం విపరీతంగా కూడా కలిగే ఒక అద్భుతమైన సమయం అన్నమాట. అదేవిధంగా ఈ మాట కాబట్టి ఉదయం బ్రహ్మముహూర్త సమయం కాబట్టి 4 గంటల నుంచి 4 గంటల 59 నిమిషాల లోపల అనేది ఈ మాట చెప్పుకోండి. ఇది మేము చూడలేదు, లేటుగా చూసామండి అనుకున్నప్పుడు సాయంత్రం ఉంటుంది కదా, 4 గంటల నుంచి 4 గంటల 59 నిమిషాలు, ఈ సమయంలో కూడా మీరు ఈ ఒక్క మాట చెప్పుకోవచ్చు. మీకు దీనికి కావాల్సింది ఒక 4 రూపాయలు అనేది చేతిలో పట్టుకోండి. 4 రూపాయలు అనేది చేతిలో పట్టుకొని మీ యొక్క డబ్బు పరంగా ఏ విధంగా రావాలి, మీకు కావాల్సిన డబ్బులు అనేది మాత్రం ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకోండి. తర్వాత ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇస్తున్న ఈ ఒక స్విచ్ బోర్డ్ అనేది చాలా డబ్బు పరంగా మనకు విపరీతంగా డబ్బు చేర్చిపెట్టే చాలా పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డ్ అండి. ఈ స్విచ్ బోర్డ్ 4 సార్లు అనేది చెప్పుకోండి చాలు. ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే, దీని మీద ఇస్తున్నాను, ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. తర్వాత మీరు 4 సార్లు చెప్పుకుంటే సరిపోద్ది. ఆ స్విచ్ బోర్డ్ రష్ ఆన్ కౌంట్ నౌ డన్.
రష్ ఆన్ కౌంట్ నౌ డన్. మీరు చేతిలో 4 రూపాయలు అనేది పెట్టుకోండి. అది 2 రూపాయలు 2గా ఉన్నా పర్వాలేదు, 1 రూపీస్ 4 ఉన్నా పర్లేదు. చేతిలో పట్టుకొని రష్ ఆన్ కౌంట్ నౌ డన్, రష్ ఆన్ కౌంట్ నౌ డన్. ఈ ఒక స్విచ్ బోర్డ్ని 4 సార్లు అనేది చెప్పుకోండి. లేదు మేము ఇంకా చెప్పుకుంటాము అనుకున్నప్పుడు 44 సార్లు కూడా మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. మీరు చెప్పుకునేటప్పుడు ఏదో స్పీడ్గా చెప్పుకోవాలి, వేగంగా చెప్పుకోవాలని ఏదో గబగబా చెప్పుకొని వెళ్ళిపోవటం కాకుండా 4 సార్లు చెప్పుకున్నా అది మీరు బాగా ఫీల్ అయ్యి చెప్పే విధంగా ఉండాలన్నమాట. రష్ ఆన్ కౌంట్ నౌ డన్. మనసులో మీకు డబ్బు అనేది ఎక్కువ ఆలోచన, డబ్బు ఎక్కువ చేరాలి, డబ్బు ఎక్కువ రావాలనేది మనసులో ఒక గుడ్ థాట్ అనేది పెట్టుకొని ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది నిదానంగా మీరు దాన్ని బాగా శ్వాస తీసుకుంటూ ఫీల్ అవుతూ అనేది చెప్పండి అన్నమాట. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. మనం ఏదో చెప్పేసుకున్నాం వెళ్ళిపోయామంటే ఎలాంటి ప్రయోజనం ఉండదండి. మనం చేసే పనిలో వచ్చి శ్రద్ధ భక్తి అనేది ఉండేటప్పుడు అది తప్పకుండా మనకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఒక స్విచ్ బోర్డ్ 4 టైమ్స్ చెప్పుకోండి. ఇంకా మేము చెప్పుకోగలం అన్నప్పుడు 44 టైమ్స్ అనేది చెప్పుకోండి. అది కూడా ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 4:59 వరకు, లేదు అంటే సాయంత్రం 4 గంటల నుంచి 4:59 వరకు 5 పెట్టేసిందంటే చెప్పుకోని అవసరం లేదు. మళ్ళీ మనకు నెక్స్ట్ మంత్లో ఏదో ఒక ఏంజల్ డే వస్తుంది కాబట్టి అప్పుడు కూడా మనం ఈ విధమైన పరిహారాలు అనేది చేసుకోవచ్చు అన్నమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు ఆ యొక్క డబ్బులు 4 రూపాయలు పెట్టుకున్నారు కదా చేతిలో, ఈ మాట చెప్పేసుకున్న తర్వాత మీరు డబ్బులు పెట్టే ప్లేసు లేదా నగలు పెట్టే ప్లేసు అలాగా, లేదా దేవుడి దగ్గర అనేది పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళేటప్పుడు అది మీ దగ్గర కూడా ఉంచేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా గుడిలో కూడా హుండీలో కూడా వేసేయచ్చు అనమాట. లేదు మీరు అప్పులు కట్టాలి అని చేర్చి పెట్టుకుంటారు కదా, అలాంటి డబ్బుల్లో కూడా చేర్చి మీరు అప్పులు కట్టినప్పుడు విపరీతంగా అప్పులు త్వరగా కూడా తీరిపోతాయి. అదేవిధంగా మీరు హుండీలో చేర్చి పెట్టుకుంటూ ఉంటారు డబ్బులు, కొంతమంది సేవింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ సేవింగ్ దాంట్లో కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. ఎలాగైనా సరే ఈ యొక్క మాట ఈ ఏంజల్ డే రోజున ఆ సమయంలో ఈ విధంగా చెప్పుకున్నప్పుడు మంచి ఫలితం ఉంటుంది. ఏదైనా సరే నమ్మకంతో చెప్పుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.